శ్రీ గురుభ్యో నమః. స్వస్తి శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది పర్వదిన సందర్భంగా శుభాకాంక్షలు. ఇక వృషభ రాశిలో జన్మించినటువంటి జాతకులకి 354 రోజుల పాటు కొనసాగేటువంటి విశ్వావసునామ సంవత్సరం ఎలా ఉన్నది అనే విషయాన్ని క్లుప్తంగా తెలుసుకుందాం. దాదాపుగా 2 మాసాల నుంచి నేను వీడియోలు పెట్టలేకపోయినా. ఎందుచేతనంటే నేను 5 పంచాంగాలు రిలీజ్ చేయాల్సిన అవసరం వచ్చింది. అందులో ఒక హార్డ్ డిస్క్ కూడా ఫెయిల్ అయింది. అందులో మొట్టమొదటిది మల్టీ కలర్ పంచాంగం, కాలయోగం మల్టీ కలర్ పంచాంగం. ఇండియాలో మొట్టమొదటిసారి, ఇండియాలో కాదు వరల్డ్ మొత్తం మాదే మొదటిసారి మల్టీ కలర్ పంచాంగం. ఈ పంచాంగంలో అంతా రంగులు రంగులతోనే ఉంటుంది. ఇది రాబోయేటువంటి పరాభవనామ సంవత్సర 3 మాసాల ముహూర్తాలతో న్యూయార్క్ ముహూర్తాలు కూడా ఉంటాయి. ఏ గ్రేడ్ పేపర్ మీద అందించాము. మామూలు మార్కెట్ దొరికే చిన్న పంచాంగాలకి డబుల్ పేపర్స్ ఉంటాయి. అది నల్లగా ఉంటుంది బి గ్రేడ్ పేపర్, ఇది ఏ గ్రేడ్ పేపర్ మీద మల్టీ కలర్ వేసినటువంటిది. ఈ పంచాంగాలు మార్కెట్లో కూడా పూర్తిగా అయిపోవచ్చే స్టాక్స్ ఎక్కడో కొద్ది గొప్ప 1-2 మాత్రమే ఉంటున్నాయి. మాకు విపరీతంగా ఫోన్ కాల్స్ వస్తున్నాయి. అప్పటికి చెప్తున్నా, ఎవరైనా ఇంకా కావలసిన వారు కనుక ఉంటే మోహన్ పబ్లికేషన్స్ లేక దేవుళ్ళు.com అక్కడ సంప్రదించండి, ఆన్లైన్లో ఉంటాయి. ఇక నాకు మరొక 4 పంచాంగాలు వచ్చాయి. అందులో ఇది గ్రహభూమి, ఇది కూడా చాలా విశేషంగా ఉంటుంది. అంటే ఒక్కొక్కదానికి ఒక్కొక్క ఫార్మాట్లో ఇచ్చాను. ఇక్కడ పైన ఉంటాయి, కింద చక్రాలు ఉంటాయి. ఇది గ్రహభూమి, ఇది ఏ గ్రేడ్ పేపర్తో వేసింది, 192 పేజీలు. ఇది నెల్లూరు వెంకటరామ అనుకో వారి కోసం ప్రత్యేకంగా తయారు చేసిన పంచాంగం. ఇది సపరేట్ ఫార్మాట్లో తయారు చేశాను. ఇక మూడవది కాలయుగం జనరల్, కేవలం 72 రూపాయలకే ఎక్కువ మ్యాటర్తో పిండి కొద్ది రొట్టె విధంగా ఇది ఇచ్చాను. ఈ పంచాంగంలో కూడా చాలా వ్యవసాయంగా పైన చక్రాలకు మ్యాటర్ ఇచ్చాను. ఇక 5వ పంచాంగం గోల్డెన్ టెంపుల్, ఇది తెలుసు కదా, రాయవేలు గోల్డెన్ టెంపుల్, దాని ఆస్థాన సిద్ధాంతి నేను. ఇక అసలు వివరానికి వెళ్దాం. మొత్తం 354 రోజుల పాటు కొనసాగుతున్నది ఈ విశ్వావసునామ సంవత్సరం. అవుట్ ఆఫ్ 354 205 రోజులు హ్యాపీగా వెళ్ళిపోవచ్చు, నల్లేరు మీద నడకే. ఇక మిగిలినటువంటివి 149 రోజులు మాత్రమే. ఈ పంచగ్రహ కూటములు, చాతుర్గ్రహ కూటములు, అరే ఆ సోషల్ మీడియాలో ఒక్కొక్క పండితులు వచ్చి చెబుతుంటే నరకం అనుభవించారు చాలామంది. ఏమీ భయం వద్దు, ధైర్యంగా ఉండండి. కనుక మీరు ఎక్కడా కంగారు వద్దు. ఈ 149 రోజుల్లో కూడా ఏ అంశాల్లో జాగ్రత్తలు తీసుకోవాలో చెప్పేస్తా, అర్థమైన రీతిలో చెప్తా. ఇక ఆదాయాలు, వ్యయాలు, 3 ఆదాయం, 5 ఆదాయం, 9 ఆదాయం, వీటి గురించి వదిలేయండి. అవన్నీ బూటకాలు, గుడ్డి నమ్మకాలు. మేము పంచాంగాలు ఇస్తున్నాం మీ కళ్ళ నీళ్ళు తుడవటానికి. నేను ధైర్యంగా చెప్పగలుగుతున్నాను, కొంతమంది చెప్పరు, అంతే తేడా. నేను ఆ గుడ్డి నమ్మకాలు ఇచ్చి ఆ పక్కన ఆదాయ వేళ నమ్మకండి. సంవత్సరం గ్రహ సంచార స్థితిగతులు బట్టి పర్సంటేజెస్ ఉంటాయి. ఆ పర్సంటేజ్ ప్రకారంగానే మీకు ఫలితాలు చెప్తాను అని చెప్తున్నాను. కనుక ఈ నేపథ్యంలో మిథున రాశిలో జాతకులకి, వృషభ రాశిలో ఉన్న జాతకులకి 49% అనుకూలం, 49% అనుకూలం, 51% ప్రతికూలం, ఎగనెస్ట్గా ఉంటుంది. నేను ఒక ఆయన సహమిత్రులు నాకు కాల్ చేశారు, గార్గే గారు 49% ఉన్నారు, మరి గురువు బాగా అనుకూలమే కదా వృషభ రాశిలో గారికి, మరికి ఎందుకు అట్లా ఇచ్చారు? ఆయన వృషభ రాశి ఎక్కువ కాలం ఉండదు. మే 14కి పెట్టేపడ సతుకు వెళ్ళిపోతాడు. ఆ తర్వాత రాశిలో అక్కడ ఎక్కువగా ఉండదు. డిసెంబర్ 19 నుంచి ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మొత్తం ఈ 354 రోజుల్లో 3 రాసులు తిరిగి వస్తాడు. దానితో ఇతర వ్యతిరేక ఉన్నాయి. కనుక ఈ 149 రోజులలో 3 భాగాలు చేశారు. ఆ 3 భాగాలు 3 డేట్స్. మొదటి డేట్ ఎప్పుడంటే ఉగాది రోజు నుంచి మే 18వ తేదీ వరకు
50 రోజుల పాటు మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎక్కడ తీసుకోవాలి? లాభస్థానంలో. మీకు ఎక్కడన్నా లాభం వస్తుందనుకుంటే మీరు ఊహించినంత లాభం రాకపోవచ్చు సుమా. మీకు అదేదో 70%, 80% బ్రహ్మాండంగా రావచ్చు అనుకోవచ్చు. ఉండదు. 70%, 30% పడిపోతుంది. ఏదో కార్యక్రమాన్ని చేపడితే ఇది గ్రాండ్ సక్సెస్ చేద్దాం అనుకుంటే కొంతది సక్సెస్ రేట్ తగ్గచ్చు. అంటే ఆ లాభస్థానం లబ్ధి కలిగేటువంటిదే ఉంటుంది. ఇంకా అవి తప్ప ఉద్యోగంలో సమస్యలు ఏమి ఉండవు, వ్యాపారంలో సమస్యలు ఏమి ఉండవు, లాభం ఒక్కటే తగ్గుతుంది. దంపతుల మధ్య ఎలాంటి గొడవలు ఉండవు, ప్రేమికుల మధ్య గొడవలు ఉండవు. విద్య, ఆరోగ్యము, వాహనము, గృహస్థానము అన్నీ అనుకూలతలు ఉంటాయి, డెవలప్మెంట్స్ ఉంటాయి. కేవలం లాభస్థానం మాత్రమే కొంత తక్కువగా ఉంటుంది అంతే. అది కూడా 50 రోజులు మాత్రమే. ఇక రెండవ జాగ్రత్త ఎప్పుడంటే జూన్ 7వ తేదీ నుంచి జూలై 28వ తేదీ వరకు 52 రోజులు. ఈ 52 రోజుల్లో మీరు ఉద్యోగం చేస్తున్నా, వ్యాపారం చేస్తున్నా పై అధికారులతో జాగ్రత్తగా ఉండాలి, సహ ఉద్యోగులతో జాగ్రత్తగా ఉండాలి, మీ ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మీరు అద్దె ఇంట్లో ఉన్న అద్దె ఓనర్తో జాగ్రత్తగా ఉండాలి. స్వగృహం నిర్మించాలంటే ఆ గృహం నిర్మిస్తుంటే ఎన్నో పనులు ఉంటాయి కనుక ఆ కూలీలతో కావచ్చు, మేస్త్రులతో కావచ్చు, వాడితో వీరితో ఒక రిజిస్ట్రేషన్ చేయాలంటే రిజిస్ట్రేషన్ కిరికిలు జరిగే అవకాశాలు ఉండొచ్చు. కనుక విద్య, ఉద్యోగం, ఆరోగ్యం అది కూడా ముఖ్యం. వాహనం, 2 వీలర్ కానీ 4 వీలర్ కానీ డ్రైవింగ్, విద్య, ఉద్యోగ, ఆరోగ్యం, కెరీర్, గృహస్థానం, తల్లి స్థానం ఉండండి. మీ తల్లిగారితో కూడా ఆమె ఒక్కోసారి మీరు చెప్పింది వినొచ్చు, ఒకసారి మీకు ఎగనెస్ట్గా మాట్లాడవచ్చు. ఇది కూడా ఓన్లీ 52 రోజులు మాత్రమే. ఇంకా ప్రేమికుల విషయంలో బాగుంటుంది, ఆ తర్వాత దాంపత్యంలో బాగుంటుంది, లాభస్థానం బాగుంటుంది, ఆయుస్థానం బాగుంటుంది, రుణాలు ఇస్తుంటారు, పుచ్చుకుంటారు, తీసుకుంటారు, శత్రువులు రావచ్చు పోవచ్చు, అంత అనుకూలంగా ఉంటుంది. కేవలం 52 రోజులే కెరీర్ డెవలప్మెంట్లో ప్రమోషన్ రావటంలో కానీ, డిమోషన్ వచ్చే సమయాల్లో కానీ కొంచెం వ్యతిరేకత అట్లా షేకింగ్ వస్తుంటుంది. అది జాగ్రత్తలు తీసుకోవాలి. అయిపోయింది కదా. నెక్స్ట్ 3వ జాగ్రత్త. అది ఎప్పుడంటే జూలై నెల 29వ తేదీ నుంచి సెప్టెంబర్ నెల 13వ తేదీ వరకు 47 రోజులు మాత్రమే. ఈ 47 రోజుల్లో ఏం చేయాలి అంటే కెరీర్ బాగుంటుంది, ఉద్యోగం బాగుంటుంది, వ్యాపారం బాగుంటుంది, ఆరోగ్యం బాగుంటుంది, దాంపత్యం బాగుంటుంది, ప్రేమ అంత అనుకూలం, రుణాలు ఇవ్వటం, పుచ్చుకోవటాలు, ఇచ్చుకోవటాలు, ఇల్లు కొంటాలు, అమ్మటాలు అంత బాగుంటుంది, వ్యాపారం బాగుంటుంది, న్యాయ కోవిదులతో మాట్లాడుతూ అవి బాగుంటాయి, న్యాయ నిర్ణయాలతో బాగుంటుంది, అంతా బాగుంటుంది. ఇంకా బాగలేనిది ఏంటంటే సంతాన విషయాల్లో కొంచెం ఒక్కోసారి మీరు అనుకున్నట్లుగా జరగకపోవచ్చు. కొంచెం మీ మాటలకు సంతానం ఎదురు చెప్పవచ్చు. నాయన పలానా కోర్స్ చేయరా బాగుంది, నేను చేయను, నేను పలానా చోటకు పోతానంటే, నాయన సెల్ ఫోన్ వద్దురా నాయన ఇప్పుడు వద్దంటే నాకు సెల్ ఫోన్ కావాలని. సరే చిన్నపిల్లకాయలు మారాం చేస్తుంటారు, కొంచెం వయసు వచ్చినట్టయితే నేను ఆ అబ్బాయిని ప్రేమించాను, ఆ అబ్బాయిని వివాహం చేసుకున్నాను, నేను ఆ అమ్మాయిని చేసుకుంటానంటే కుదరదు కదా. కనుక ఏదైనా సంతానానికి మీకు కొంచెం లడాయి వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. ఒక లడాయి రాకపోయినా కొంచెం సంతానం మీద శ్రద్ధ చూపడానికి ప్రయత్నం చేయండి. వారు సవ్య మార్గంలో వెళ్తున్నారా లేక అపసవ్య మార్గంలో వెళ్తున్నారా, వారు కనుక చాలా బుద్ధిమంతులైనప్పటికీ వారిని చెడగొట్టడానికి ఏమన్నా కొంతమంది విద్రోహులు ఏమైనా ఉన్నారా అన్ని మాత్రమే చూడండి. మైనస్, మిగతా అంతా అనుకూలంగా ఉంటుంది. సెప్టెంబర్ 13కి ఈ 149 రోజుల మైనస్ పాయింట్స్ వెళ్ళిపోయినాయి. సెప్టెంబర్ 14 నుంచి ఇంకా సంవత్సరాంత వరకు అంతా అనుకూలం. ఎక్కడ ఆందోళన పడాల్సిన పంచగ్రహ కూటములని, షడ్గ్రహ కూటములని దుమ్ము దులిపే విధంగా చేశారు సిద్ధాంతులు. వచ్చిరాని వాడు కూడా ఎక్కుతాడు యూట్యూబ్లోకి. ఒక్కొక్కడైతే అసలు గందరగోళంగా చెప్పేవాళ్ళు, కొంతమంది దొంగ పంచాంగత్తలు. ఆయన పురాణం చెప్పానంటే నాకు నిన్న ఒక వ్యక్తి గారు చెప్పాడు ఫోన్ చేసి, ఆయన పంచాంగం ఎప్పుడు రాశాడో తెలియదు, ఏదో రాశి ఫలాలు చెప్తాడంటే ఈ మధ్య ఆయన పంచాంగం వేసేసాడు. దాదాపుగా
46 సంవత్సరాల నుంచి పంచాంగ రచనలో కుస్తీ పడుతున్నా తెలుసుకోవలసినవి సముద్రం అవుతుంది. ఇట్స్ నాట్ ఏ ఈజీ థింగ్. సరే, ఏదో విషయం వచ్చిందని చెబుతున్నాను. భారత ప్రభుత్వం ఆమోదించిన దుర్గణితాన్ని ఫాలో కండి. కేవలం 149 రోజులు మాత్రమే వ్యతిరేకం కనుక అక్కడ కూడా మీరు మర్చిపోయినా జాగ్రత్త తీసుకోవడానికి ఇబ్బంది లేకుండా ఉండటం కోసంగా సంవత్సరం అంతా పాటించే ఒక అద్భుత పరిహారం ఉంది. వాస్తవానికి విశ్వాసాలకు పెద్దపీట వేసేది విశ్వాసనామ సంవత్సరం. ప్రతి వారంలో 3 రోజులు కంపల్సరీగా తీసుకోండి. బుధ, గురు, శుక్ర. బుధ, గురు, శుక్ర ఈ 3 రోజుల్లో భోజనం చేస్తారు కదా, ఆ భోజనంలో ఏదో ఇంగు వేసిన వంటలు, దోసకాయ పప్పు లేకపోతే చింతకాయ వేసినటువంటి ఇంగు వేసిన పచ్చడు తినండి. అది కొద్దిగా చాలు, మరి ఎక్కువ తినక్కర్లా, అది వేడి చేస్తుంది అంటారు పెద్దలు. కనుక ఇంగువ ఏమండి మాకు ఇంగువ అంటే పడదండి అనుకో, కనీసం స్మెల్ చూడండి. ఇంగువ గడ్డ చిన్న డబ్బా తీసుకొని, ప్లాస్టిక్ డబ్బా, ఆ డబ్బాలో గడ్డ పెట్టారంటే ఆ సంవత్సరం అంతా తీసుకోవచ్చు. కేవలం బుధవారం, గురువారం, శుక్రవారం కదండి, డైలీ కూడా తీసుకోవచ్చు. కానీ కంపల్సరీగా బుధవారం, గురువారం, శుక్రవారం ఆ శుభగ్రహాలు, మీ రాశి అధిపతి కూడా శుక్రుడే, అందుకే శుక్రవారం కంపల్సరీగా ఉంటుంది. కనుక ఆ వాసన కూడా ఒక అరగంటకోసారో గంటకోసారి అసలు వాసన అటు చూస్తుండండి, ఉదయం సాయంత్రం లోపల. ఆ విధంగా సంవత్సరం అంతా కూడా చూస్తుండండి. 205 రోజులు అనుకూలంగా ఉంటాయి. ఉన్నప్పటికీ కూడా ఎక్కడన్నా ఈ మనక్కారకుడు చంద్రుడికి మంత్రి పదవి వచ్చింది కనుక కొంచెం ఇబ్బంది లేకుండా ఉండటం కోసంగా ఈ ఇంగువతో ఉన్నటువంటి పదార్థాన్ని భుజిస్తుంటే పరోక్షంగా మనశ్శాంతి కలగటమే కాకుండా మీరు చేసే కొన్ని తప్పులు కూడా అది ఒప్పులుగా మారేటువంటి అవకాశాలు ఉంటాయని పెద్దలు చెప్తారు, తంత్రశాస్త్రం చెప్తుంది. కనుక ఆ ప్రకారంగా పాటించడానికి ప్రయత్నం చేయండి. ఈ పంచగ్రహాలు, షడ్గ్రహాలు వీటి గురించి మర్చిపోవడం ప్రయత్నం చేయండి. ఇకపోతే చివరిగా నేను చెప్పేదంటే, నా అపాయింట్మెంట్ కోసం ఆ ఉత్తరాంధ్ర, శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం వారంతా కూడా దాదాపు 3-4 సంవత్సరం పరితపిస్తారు. వారి కోరిక మేరకు ఏప్రిల్ నెల చివరి వారంలో వైజాగ్లో కేవలం 2 రోజులు మాత్రమే ఉంటాను. అపాయింట్మెంట్స్ ఎవరన్నా కావాలనుకున్న వారు సంప్రదించవచ్చు. అంత దూరం నుంచి ఇక్కడ రావాలంటే వాళ్ళ తలప్రాణం తోక్కొస్తుంది. హైదరాబాద్ రావటం ఒక ఎత్తు అయితే, హైదరాబాద్లో దిగి ట్రాఫిక్లో నా దగ్గర రావటం మరొక ఎత్తు. కనుక దీనికంటే హాయిగా ఫ్లైట్ ఎక్కేసి అక్కడ వెళ్ళిపోతాను. వాళ్ళందరూ దగ్గరకు వస్తారు, వారి అంశాలు చూసి పంపించేస్తారు. ఇక వారు సంప్రదించవలసిన నెంబర్ 9348632385. థంబ్నెయిల్ పైన కూడా ఆ నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. పంచాంగం కావాల్సిన వారు మోహన్ పబ్లికేషన్స్ లేక దేవుళ్ళు.com ఆన్లైన్లో దొరుకుతాయి. అవి కూడా ఎక్కువ లేవు, పంచాంగాలు 300-325 ఉండొచ్చు. అవి కూడా ఈ వీడియో చేసే సమయానికి ఉన్నాయో తగ్గిపోయినా కూడా చెప్పలేను. కనుక ప్రయత్నం చేయడానికి ప్రయత్నించండి. శుభం.